హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ ఎనాలిసిస్ చూద్దాం. డేట్ ఎంతమ్మా? 10/3/2022. ఆర్టికల్స్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. ఫస్ట్ మనం ఎప్పట్లానే ఆర్టికల్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఏ ఆర్టికల్స్ ఉన్నదో దాన్ని ఇన్ డీటెయిల్డ్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో చూద్దాము. కాన్సన్ట్రేటింగ్గా క్లాస్ అంతా వినండి. మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్స్ మనం ఈరోజు చూస్తామో చూడండి అమ్మా. ఆర్టికల్స్ టు ఎక్స్ప్లోర్ అని కింద పెట్టాను చూడండి. క్యాబినెట్ నాట్ ఫర్ న్యూ ఫర్మ్స్ టు మానిటైజ్ ల్యాండ్ అసెట్స్. ల్యాండ్ అసెట్స్ అంటే ఏంటి, మానిటైజేషన్ ప్లాన్ అంటే ఏంటి, క్యాబినెట్ దేన్ని ఒప్పుకుంది అనేది ఇన్ డీటెయిల్డ్గా మనం ఈ ఆర్టికల్లో చూస్తాం. నెక్స్ట్, వాటర్ మేనేజ్మెంట్ నీడ్స్ ఏ హైడ్రో సోషల్ అప్రోచ్. అంటే ఎన్విరాన్మెంట్, ఇక్కడ చూడండి ఆర్టికల్ ఎంత నీట్గా రాశారంటే చూడండి, ఎన్విరాన్మెంట్కి కావాల్సింది వాటర్ మేనేజ్మెంట్. ఒక ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్ ఓన్లీ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్తో కాదు, ఎన్విరాన్మెంటల్ ప్లస్ సోషల్ సొల్యూషన్తో మాత్రమే మనం క్లియర్ చేయగలము అన్నట్టు ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. మనం ఆర్టికల్లో ఇన్ డీటెయిల్డ్గా ఇట్లాంటివి మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా ఉపయోగపడుతుందమ్మా. ఇలాంటివి ప్రిలిమ్స్లో ఉపయోగపడతాయి, ఇటువంటివి మెయిన్స్లో చాలా ఉపయోగపడతాయి. మీరు ఆన్సర్ రాసినప్పుడు ఈ పాయింట్స్ అనేవి యూజ్ చేసుకోగలిగితే మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి స్కోర్ అవుతుందన్నమాట. ఇది చూడండి, ఏ న్యూ విజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ కేర్. సార్ ఓల్డ్ ఏజ్ కేర్ ఏంటి? ఓల్డ్ ఏజ్ కేర్నే మనము జెరియాట్రిక్ కేర్ అని కూడా అంటాము. ఏమంటాం? జెరియాట్రిక్ కేర్. ఎందుకు నేను ఇది చెప్తున్నాను, 2019 మెయిన్స్లో ఒక ఆన్సర్ డైరెక్ట్గా జెరియాట్రిక్ కేర్ మీద ఇచ్చారు. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు జెరియాట్రిక్ కేర్ ఏంటి అని. ఇది ఎందుకు ఇచ్చారు అంటే మనకి జిఎస్ పేపర్ 1లోని జిఎస్ పేపర్ 2లోని సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ కాన్సెప్ట్ జిఎస్ 1లోని జిఎస్ 2లో కూడా ఉంది. సో జెరియాట్రిక్ కేర్ అనేది సోషల్ ఇష్యూస్లో ఒక పార్ట్ కాబట్టి మనకి ఆ పేపర్స్లో మెయిన్స్ డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఓల్డ్ ఏజ్ కేర్ మీద వచ్చిన ప్రతి ఆర్టికల్స్ కూడా మనము యాస్పిరెంట్స్గా ఫాలో అవుతున్నాం. ఓకేనా? ఏ న్యూ విజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ కేర్. సో జెరియాట్రిక్ కేర్ అనేది పొటెన్షియల్ టాపిక్ అమ్మ. నెక్స్ట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్. సో చూడండి, ఎందుకు ఇండియా ఈజ్ యంగర్ కంట్రీ, ఎస్ ఆఫ్ కోర్స్, బట్ 40-50 ఇయర్స్ అయిన తర్వాత ఇండియా మైట్ రీచ్ ఏ పొజిషన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ కేర్, రిక్వైర్మెంట్ ఆఫ్ పీపుల్ టు సర్వ్ ఓల్డ్ పీపుల్ అనే కాన్సెప్ట్ అనేది ఉంది అని చెప్పేసి థింకర్స్, చాలామంది థింకర్స్ సివిల్ సొసైటీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకనే ఓల్డ్ ఏజ్ కేర్ అనేది మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ వరకు. నెక్స్ట్, పిఎంఎల్ఏ కేసెస్, సుప్రీంకోర్ట్ టర్న్స్ ఫోకస్ ఆన్ అండర్ ట్రయల్స్ అండ్ లెస్ వెయిట్. ఈ టాపిక్ని మనం అక్కడ ఆర్టికల్లో క్లియర్గా ఒక్కసారి అనేది చూడడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి అమ్మా. నిన్న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా తెలంగాణ గవర్నమెంట్లో. తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి గుడ్ న్యూస్ అయితే వచ్చిందో అదే విధమైన గుడ్ న్యూస్ మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మీకు వచ్చింది. ఏంటి? గ్రూప్ 1 మీకు రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది మనకి మన ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది, ఈ నెంబర్ కాల్ చేసి ప్రతిదీ తెలుసుకోగలరు. కోర్స్ ఫీచర్స్ ఏంటో చూడండి అమ్మా. మీకు రికార్డెడ్ క్లాసెస్ కావాలి అంటే ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 25,000 రూపీస్ అనమ్మా. కేవలం 25,000 రూపీసే. లేదు మాకు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి అనుకుంటే కేవలం 35,000 అనమ్మా. 10,000 రూపీస్ ఎక్కువ మాత్రమే. అంతే. మీరు 35,000లో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి పొందగలరు. సార్ ఎన్ని ఇయర్స్ అలాగే ఏం లేదమ్మా. మనం ఏ బ్యాచ్ ఇచ్చినా ఫుల్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తాం. హ్యాండ్ హోల్డింగ్ సర్వీస్ అనేది పీపుల్కి లైఫ్ టైం అనేది ఉంటుందన్నమాట. ఈ ఇయర్ చెప్పేసి నెక్స్ట్ ఇయర్ వదిలేసేలాగా అలాగా మన ఇన్స్టిట్యూట్ ఎప్పుడు చేయదు. మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాము. సో ఈ అమౌంట్స్ అనేవి చాలా తక్కువ అమ్మ. 25,000 కానీ 35,000కి ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి సరిపోయినట్టు మన క్లాసెస్ అనేవి ఉంటాయి. గ్రూప్ 1 నుంచి యాక్చువల్లీ 503 పోస్ట్ దగ్గర ఉన్నాయి అనేది చెప్పడం జరిగిందనమాట. సో మన ఇన్స్టిట్యూట్లో ఎలా కవర్ చేస్తారో మీకు అన్నీ తెలుసు. బేసిక్స్ నుంచి ప్రతిదీ టాప్ వరకు స్టాండర్డ్స్ వరకు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అమ్మ, చాలా తక్కువ. సో ఇది వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఓన్లీ గ్రూప్ 1 అంటే లేదమ్మా, గ్రూప్ 2 కూడా ఉంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సేమ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేది కవర్ అవుతుంది. ఇక్కడ మనకు ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే దొరుకుతాయమ్మా. అమౌంట్ చాలా తక్కువ, చాలా అఫోర్డబుల్ ప్రైస్, 10,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? 10,000 రూపీస్ మాత్రమే. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో దొరుకుతుంది. ఈ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో దొరుకుతుంది. ఈ 10,000 రూపీస్ అనేది చాలా అఫోర్డబుల్ ప్రైస్ అమ్మ. మీరు ఎక్కడికో వెళ్ళిపోవసం లేదు. ఇంట్లోనే హ్యాపీగా రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రతి టాపిక్ వైజ్ మీరు నీట్గా క్లియర్ చేసి కంప్లీట్ చేసి ఇంట్లోనే మీరు ప్రిపేర్ అవ్వచ్చు అమ్మ. ఎక్కడికి వెళ్ళిపోవసం లేదు. ఇంట్లోనే హ్యాపీగా కూర్చొని
రికార్డెడ్ క్లాసెస్ అన్నిటినీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీకు ఇది ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నేర్చుకోగలరు, తెలుసుకోగలరు. ఏ ఎంక్వైరీస్ ఉన్నా కూడా ఇక్కడ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? స్టూడెంట్స్ అందరి రిక్వైర్మెంట్ మీద మేము హైదరాబాద్ రావడం అనేది జరిగింది. హైదరాబాద్లో మనం ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ మనం 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచ్ అనేది కంప్లీట్లీ న్యూ బ్యాచ్. బేసిక్స్ నుంచి టాపిక్స్ అనేవి క్లియర్ చేయబడుతుంది. ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రతి కోర్స్ లానే మనది కూడా ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి అమ్మా. ఈ కాంటాక్ట్ నెంబర్లో ప్రత్యూష మేడం కాల్ చేసి మీరు ఏ ఎంక్వైరీ అయినా అడగచ్చు. మనం ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఓపెన్లోనే ఉంది. మీకు ఏ క్వైరీస్కైనా కూడా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. ఇక్కడ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో నేనే ఉన్నాను, శ్రీనివాస్. నేను హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాను. కొత్త బ్యాచ్ అనేది 21 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏ ఎంక్వైరీ కావాలన్నా, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడంకి అడిగి కాల్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము, మన ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? సో అయితే ఆ ఇన్ఫినిటీ కోర్సెస్ ఏంటో ఒక్కసారి చూద్దాం. మనం ఈ బ్యాచ్ చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉన్నాయమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉన్నాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే ఫీజు అంతా 60,000. కాకపోతే ఈ 60,000 మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదమ్మా. ఈఎంఐలో కూడా హ్యాపీగా మీరు క్లియర్ చేయొచ్చు. కావాలి అంటే సింగిల్ షాట్లో పే చేయొచ్చు, లేదు 5,000 పర్ మంత్ ఈఎంఐలో కూడా మీరు కట్టుకునే వెసులుబాటు అనేది మన ఇన్స్టిట్యూట్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కొత్త బ్యాచెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్లో 1 ఏప్రిల్ నుంచి రాబోతున్నాయి. ఓకేనా? 1 ఏప్రిల్ నుంచి రాబోతున్నాయి. ఫీజు అనేది ఇప్పుడు మాత్రమే 60,000 అమ్మ. నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి దీన్ని రివైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని రివైజ్ చేస్తారు 70,000కి. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 2 టైమ్స్ చూడండి, 3 టైమ్స్ చూడండి అన్న కాన్సెప్టే లేదమ్మా. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తున్నాయి ఇవి. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఏ విధమైన ఎంక్వైరీస్ అయినా కూడా వెయ్యొచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ మాత్రమే కాదు, ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనకి ఉన్నాయి. ఆఫ్లైన్ బ్యాచెస్ మనం శ్రీకాకుళంలోని, విశాఖపట్నంలోని, ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం ఉన్నాము. ఆఫ్లైన్ బ్యాచ్ హైదరాబాద్లో కూడా ఉంది. ఆఫ్లైన్ ఫీజు అంతమ్మా 70,000 రూపీస్ మాత్రమే. 70,000. ఇక్కడ కూడా మీరు 5,000 పర్ మంత్ ఇన్స్టాల్మెంట్తో ఎవ్రీ మంత్ పే చేయొచ్చు. ఫీజు అనేది 70,000 నుంచి 80,000కి ఏప్రిల్ 1న వెళ్తుంది. సో అంతట్లోపలే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. ఈ బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటమ్మా, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవి వస్తున్నాయి. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ డేట్స్ అవ్వకముందే, 1 ఏప్రిల్ రాకముందే మీరు ఫీజు అనేది పే చేయండి. తక్కువ అమౌంట్లో సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి అమ్మా. ఓకేనా? ఆర్టికల్స్ ఏంటో చూడండి అమ్మ. ఇది మనం ఫస్ట్ ఆర్టికల్ డీల్ చేసేది. ఇది 2 కాలమ్స్లో వచ్చింది, 2 పేజెస్లో. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకో కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. క్యాబినెట్ నాట్ ఫర్ న్యూ ఫర్మ్స్ టు మానిటైజ్ ల్యాండ్ అసెట్స్ అంటే ఏంటి? క్యాబినెట్ ఒప్పుకున్నది. దేనికి ఒప్పుకున్నది? ఒక ఎంటిటీ అనేది క్రియేట్ చేసిందమ్మా. ఎంటిటీ కానీ ఫర్మ్ కానీ అంటాం. ఒక క్రియేట్ చేసి, ఎందుకు క్రియేట్ చేసింది? ల్యాండ్ అసెట్స్ని మానిటైజ్ చేసింది. సార్ మానిటైజేషన్ అంటే ఏంటి చెప్తాను. మనం ఫస్ట్ బేసిక్స్ నుండి చూసి అప్పుడు ఇక్కడికి వద్దాం. ఓకేనా? ఇదే ఇంకో ఆర్టికల్ చూడండి. సేమ్ క్యాబినెట్ నాట్ ఫర్ న్యూ ఫర్మ్ టు మానిటైజ్ ల్యాండ్ అసెట్స్. ఈ 2 కాలమ్స్లో రావడం జరిగింది. ఈ 2 కాలమ్స్ని మనం ఫస్ట్ బేసిక్స్ చూసి, తర్వాత 2 కాలమ్స్లో అనేది డిస్కస్ చేసి, తర్వాత ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎలా ఉంటుందో కూడా మనం ఒక్కసారి ఇది చూద్దాం. ఒక్కసారి చూడండి, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడండి అమ్మా. ఏ ఎకానమీకైనా కూడా అమౌంట్ కావాలి అంటే అది ఏం చేయాలమ్మా? అసెట్స్ని వినియోగించుకోవడం రావాలి. ఓకేనా? అసెట్స్ని ఉపయోగించుకోవడం రావాలి. ఎందుకు? అసెట్స్ ఏవైనా మనకి క్యాపిటల్ రిటర్న్స్ ఇవ్వకపోతే ఆ అసెట్స్ మనకి ఉన్నా ఉండకపోయినా వేస్టే. ఇలాంటి అసెట్స్ని అండర్లయింగ్ అసెట్స్ అని అంటాము. ఓకేనా? అండర్లయింగ్ అసెట్స్ అంటే నాన్ యూజ్డ్ అసెట్స్, కానీ అవి అసెట్సే, కాకపోతే యూటిలైజేషన్లో లేకపోతే దాని నుండి మనకి ఏ విధమైన మానిటైజేషన్ బెనిఫిట్స్ కూడా రావన్నమాట. ఎందుకు రావాలి? ఎందుకు అంటే స్టేట్ అనేది ఎకానమీ స్టేట్ ఫస్ట్ ఖర్చు పెట్టాలి అంటే స్టేట్కి అమౌంట్ రావాలి కదా. స్టేట్కి ఏ విధంగా ఇన్కమ్స్ అనేవి వస్తూ ఉంటాయి? స్టేట్ సోర్సెస్ ఏంటి? ట్యాక్స్ రిసిట్స్ ఉంటాయి, నాన్ ట్యాక్స్ రిసిట్స్ ఉంటాయి, అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాకపోతే ఇంకా అమౌంట్ ఇండియా ఈజ్ ఇన్ డెఫిసిట్ పొజిషన్ ఉంది. బడ్జెట్ ఎప్పుడు కూడా మనం డెఫిసిట్లో ఉంటాం. సో
ఎకానమీ అనేది పెరగాలి అంటే ఫస్ట్ ఇన్కమ్ కూడా పెరగాలి. ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా ఎకానమీ కూడా పెరుగుతుంది. సో పీపుల్ చేతుల్లోకి అమౌంట్ అనేది వెళ్తుంది. ఎకానమీ అందుకే రన్నింగ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రన్నింగ్ ఎలా అవ్వాలి? క్యాపిటల్ అసెట్స్ బిల్డింగ్లో అయినా అవ్వాలి, లేదంటే క్యాపిటల్ అసెట్స్ యూజ్ చేసి రిటర్న్స్ అయినా దాని నుంచి తెప్పించుకునే కెపాసిటీ అనేది ఉండాలన్నమాట. సో క్యాపిటల్ అసెట్స్ ఆర్ ఇంపార్టెంట్. క్యాపిటల్ అసెట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి, క్యాపిటల్ అసెట్స్ ఇంపార్టెంట్ అని తెలుసు కాబట్టి ఎందుకు క్యాపిటల్ అసెట్స్ నాట్ ఓన్లీ క్రియేట్స్ ఎకానమీ బట్ ఇంక్రీజెస్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. ఎంప్లాయ్మెంట్ అనేది పెంచుతుంది. ప్రజలకు ఊరకనే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేత వర్క్ చేయించేసే అమౌంట్ ఇవ్వాలి. ఓకేనా? ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్యాపిటల్ అసెట్స్ బిల్డ్ అవ్వడం వల్ల ఎకానమీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఓకేనా? ఎకానమీ అనేది స్ట్రాంగ్ అయితే, ఎప్పుడైతే ఎకానమీ స్ట్రాంగ్ అవుతుందో సొసైటీ కూడా స్టేబుల్ అవుతుంది. ఎందుకమ్మా? ఎకానమీ గ్రో అవ్వలేదు అనుకోండి, ఎంప్లాయ్మెంట్ రాదు. ఎంప్లాయ్మెంట్ రాకపోతే ఏమవుతారు? యూత్ అనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోతే రాడికల్గా తయారవుతారు. ఎలా తయారవుతారమ్మా? రాడికల్గా తయారవడం అంటే ఏంటి? స్టేట్ మీద కోపం వస్తుంది. స్టేట్ మీద కోపం వస్తే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు నక్సల్స్ కింద తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు రాడికల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సొసైటల్ స్టెబిలిటీ గురించి, సొసైటల్ ఎకానమీ గురించి, సొసైటల్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా క్యాపిటల్ అసెట్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? డిమాండ్ పడిపోయింది అనుకోండి, డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడానికి క్యాపిటల్ అసెట్స్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గవర్నమెంట్ మనకి 2019 ఇండిపెండెన్స్ డే నాడు ఒక పాలసీ తీసుకొచ్చారమ్మా. దాన్నే మనం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అని అంటాం. ఏమంటాం? ఇది ఒక 111 lakh crore ప్రాజెక్ట్ అమ్మా. ఫస్ట్ 102 lakh crore ఉండేది, దాన్ని అలాగా 111 lakh crore ప్రాజెక్ట్ కింద తీసుకెళ్లారనమాట. నేషనల్, ఇదేంటో చూడండి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అంటే ఏంటిది? ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ క్రియేషన్ ఒక ఫామ్ అనమాట. పైప్ లైన్ అంటే నథింగ్ బట్ ఇది ఒక గ్రూప్లో అలాగా వెళ్తుంది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. ఈ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అమ్మా? మ్యాక్సిమం ఉన్నారు. ఇప్పుడు రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్ స్ట్రిప్స్ కానీ ఇలాగ క్రియేట్ చేయడం, కమ్యూనికేషన్ కనెక్షన్స్ పెంచడం, ఇవన్నీ కూడా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లోనే వస్తాయమ్మా. 2019 నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయితే ఇండియా కోరుకుంటున్న $5 trillion ఎకానమీకి మనం చేరుకోగలం. $5 trillion ఎకానమీకి మనం చేరుకోగలం. మెయిన్ మీరు ఆన్సర్లో ఇది రాయాలమ్మా. ఎందుకు ఇది అంటే మనం కన్క్లూషన్లో ఇలాంటివే రాయాలి. ఇండియాస్ గోల్ ఆఫ్ రీచింగ్ 5 trillion ఎకానమీ బై 2025. ఇప్పుడు ఆ స్కోప్ చాలా కష్టం. ఎందుకు? కరోనా వచ్చింది కాబట్టి ఎకానమీ వరల్డ్ లెవెల్లో ఎకానమీస్ అన్నీ కూడా స్లో అయ్యాయి. బట్ సూన్ మనం 5 trillion ఎకానమీకి రీచ్ అవ్వాలి అంటే ఇటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ మనకి సొసైటీలో ఎంత ఇంపార్టెంటో చూసాం కదా. అందుకని 2019లో ఇటువంటి స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది క్యాపిటల్ అసెట్ కన్స్ట్రక్షన్ గురించి. ఓకే, అయితే స్కీమ్ తీసుకొస్తే సరిపోతుందా? స్కీమ్ తీసుకొస్తే సరిపోదమ్మా. దీనికి ఖర్చు పెట్టడానికి అమౌంట్ ఎలా వస్తుంది? దీనికి అమౌంట్ రావడం సెంట్రల్ గవర్నమెంట్ కొంత పెడతా అన్నది, స్టేట్ గవర్నమెంట్ పెడతా అన్నది, ప్రైవేట్ నుంచి కూడా తీసుకొస్తారు. ఎంత తీసుకొచ్చినా 111 lakh crore అనేది మొత్తం మీద సెట్ అవ్వడం అనేది చాలా కష్టం. సో దాని విధంగానే మనం ఏం తీసుకొచ్చాం? నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. ఓకేనా? నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. సేమ్ అలానే ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏంటమ్మా? మనం మానిటైజ్ చేసుకుంటాం. ఏం మానిటైజ్ చేస్తామమ్మా? అసెట్స్ అయితే ఏవేవి ఉన్నాయో వాటిని ఎకానమీలో ప్రొడక్టివ్గా యూస్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. ఓకేనా? వాటిని ఎకానమీలో ప్రొడక్టివ్గా యూస్ చేయడానికి ట్రై చేస్తాం. దాన్ని మనం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని చూస్తామన్నమాట. ఎన్ఎంపీ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకు? 111 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలన్నా, స్టేట్ గవర్నమెంట్ పెట్టాలన్నా అది చాలా కష్టం. సో వీళ్ళు వేరియస్ సోర్సెస్ అనేవి వెతకాలన్నమాట. ఎలాగ మనం ఇంక్రీజ్ చేయగలం అంటే ఆల్రెడీ ఏ అసెట్స్ అయితే ఉన్నాయో వాటిని మానిటైజ్ చేయడం అన్నమాట. ఒక్కసారి చూడండి అమ్మా. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు చూడండి, బిఎస్ఎన్ఎల్ ఉందమ్మా. బిఎస్ఎన్ఎల్కి ఇక్కడ 4 towers ఉన్నాయి.
4 టవర్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఏంటి, బిఎస్ఎన్ఎల్ ఓన్లీ 2 టవర్స్ మాత్రమే యూస్ చేస్తుంది. ఓన్లీ ఈ 2 టవర్స్ మాత్రమే యూస్ చేస్తుంది. ఈ 2 టవర్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటి, ఇక్కడ కొత్తగా ఎయిర్టెల్ కానీ జియో కానీ వద్దాం అనుకున్నాయి. ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్కి ఇక్కడ టవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, జియో ఇక్కడికి వద్దాం అనుకుంటుంది అనమాట. కొత్త ఎసెట్స్ క్రియేట్ చేసే బదులు బిఎస్ఎన్ఎల్ ఓన్లీ 2 పోల్స్ మాత్రమే వాడుతుంది. కాబట్టి ఇక్కడున్న ఈ మిగిలిన ఈ రెండింటిని ఏం చేస్తుంది, లీజ్కి కానీ సేల్ చేయడం కానీ ఎలాగైనా రెంటల్కి కానీ ఇస్తుంది అనమాట. ఇలాంటి వాటిని మనం అండర్లయింగ్ ఎసెట్స్ని మానిటైజ్ చేయడం, అంటే మనీ వీటి నుంచి ప్రొడక్టివ్గా సంపాదించుకోవడాన్ని మనం మానిటైజేషన్ అని అంటామన్నమాట. అంటే వేస్ట్ఫుల్గా పడి ఉన్న క్యాపిటల్ ఎసెట్స్ని దీన్ని బ్యూటిఫుల్గా యూజ్ఫుల్గా మనీ మనకి వచ్చేటట్టు తయారు చేయడాన్ని మానిటైజేషన్ అని అంటారనమాట. ఓకేనా, దాన్నే మానిటైజేషన్ అంటాం. సో దీంట్లో ఒక కాంపోనెంటే నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ ప్లాన్. ఓకేనా, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ ప్లాన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ల్యాండ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మానిటైజ్ చేయడం ఎలాగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక 100 acres. ఒక 100 acres ఎవరిది ఈ ల్యాండ్? ఈ 100 acres ఒక కోల్ ఇండియాది అనుకోండి. కోల్ ఇండియాది అయితే ఎందుకు కోల్ ఇండియా తీసుకున్నది, ఇక్కడ కోల్ ఉందని. కాకపోతే కోల్ ఎక్కడుంది, కోల్ ఓన్లీ ఈ 25 acresలో మాత్రమే ఉన్నది. ఓన్లీ 25 acresలో ఉన్నది. ఈ 75 acres అనేది ఖాళీగా ఉంది. ఈ 75 acres ఖాళీగా ఉంది కాబట్టి కోల్ ఇండియా ఏం చేసింది, ఇక్కడికి అలాగో గ్రిల్డ్ వాల్ లాగేసి ఈ మిగిలిన లైన్ అంతా కూడా ఇప్పుడు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ ప్లాన్లో ఈ రెస్ట్ 75 acres అనేది ఇస్తుంది. ఎలా ఇస్తుంది, సేల్ అయినా చేయొచ్చు, లీజ్కైనా ఇవ్వచ్చు. కాకపోతే ఈ ఉన్న అసెట్స్ని మాత్రం జాగ్రత్తగా ఇస్తుంది. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఏమైనా రన్నింగ్, ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మ, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏ ల్యాండ్ అయినా ఇచ్చేయచ్చు అంటే నో, అన్యూటిలైజ్డ్ కానీ అండర్ యూటిలైజ్డ్ ల్యాండ్ కానీ ఉంటేనే ఇస్తారు. ఇప్పుడు ఇది చూసారా, దీన్ని మనం అన్యూటిలైజ్డ్ ల్యాండ్ అని అంటాం. 100 acres కోల్ ఇండియాకు ఉన్నప్పటికీ 25 acres మాత్రమే మైనింగ్ జరుగుతుంది. మిగిలినంతా కూడా కోల్ పార్టే లేదు అసలు. కాకపోతే తీసుకున్నప్పుడు మొత్తం టోటల్ 100 acres అనేది తీసుకున్నారు. సో ఇది అన్యూటిలైజ్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అసెట్ కదా. సో ఈ రెస్ట్ 75 acresని కూడా హ్యాపీగా గవర్నమెంట్ అనేది ఎవరికైనా ఇచ్చి, ఇక్కడ ఏవైనా ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా లేదంటే కొత్త కంపెనీస్ వస్తున్నాయన్నా వాళ్ళకైనా ఈ ల్యాండ్ అనేది ఇచ్చి కొత్త ఇండస్ట్రీస్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ల్యాండ్స్ అనేవి ఇండస్ట్రీస్కి ఇచ్చి అనుకోండి, ఆ ఇండస్ట్రీ కొంత అమౌంట్ ఇస్తుంది కదా, దాన్నే మానిటైజేషన్ అని అంటాం అనమాట. వీటిని ల్యాండ్ మీద జరుగుతుంది కాబట్టి ల్యాండ్ మానిటైజేషన్ అంటాం. సో ఇటువంటివి జరుగుతున్నాయి. ఓకే, అయితే దీన్ని ఎవరు చూసుకుంటారు? ఈ ప్రాసెస్ అంతా చూడడానికి ఒక బాడీని పెట్టారు, అదే నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. ఒక కంపెనీని, ఒక కార్పొరేషన్ ఎంటిటీని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, నేషనల్, ఇది జాగ్రత్తగా దగ్గర రాసుకున్నాము, ఇది పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అమ్మా. ఓకేనా, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. మానిటైజేషన్ కార్పొరేషన్ అంటే ఏంటి? ఇందాక చెప్పాం కదా, అన్యూటిలైజ్డ్ అసెట్స్, అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ అని. అవన్నీ కూడా ఈ కార్పొరేషన్కి మనం ఇస్తాం. ఈ కార్పొరేషన్కి ఇచ్చి, ఈ కార్పొరేషన్ ఎవరైనా కంపెనీస్ వచ్చాయనుకోండి, ఆ కంపెనీస్కి చెప్తాదనమాట, నీకు ఎన్ని ఎకర్స్ కావాలి, ఎస్ నా దగ్గర ఉంది, నువ్వు తీసుకో అని. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ సేమ్ చూడండి అమ్మ, 100 acres 25 acres ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇదంతా 75 acres అనేది ఖాళీగా ఉన్నది. ఇప్పుడు యాక్చువల్లీ ఇదంతా కూడా ఈ 75 acres కూడా కోల్ ఇండియా ఎన్ఎల్ఎంసీకి ఇస్తుంది, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్కి ఇచ్చేస్తుంది అనమాట. ఎస్, స్టిల్ అప్పటికి కూడా కోల్ ఇండియా చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే దాని నుండి వచ్చే రెవెన్యూ అంతా కూడా కోల్ ఇండియాకి వెళ్తుంది అనమాట. ఓకేనా, కాకపోతే కంట్రోలింగ్ గవర్నెన్స్ ఇష్యూస్ అన్నీ చూస్తారు, ఎన్ఎల్ఎంసీ చూస్తుంది అనమాట. ఎస్, ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి ఏమంటుంది, నాకు 10 acres కావాలి అంటుంది. ఇంకో కంపెనీ వచ్చింది, నాకు 20 acres కావాలి అని అంటుంది. ఇంకో కంపెనీ వచ్చింది, 50 acres నాకు కావాలి అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఎవరెవరికైతే ఈ ల్యాండ్ ఒక దగ్గర ఇలా కావాలో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఏరియాస్ అనేది ఇస్తుంది. ఓకేనా, లేదు ఎవరో ఒకరే వచ్చారు, టోటల్ 75 acres కావాలి అనుకున్నారు అనుకోండి, ఆ ఒక్కరికి ఇచ్చేస్తారు ఈ ల్యాండ్ మొత్తం. ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటివి కావాలో కూడా దీని దగ్గర మొత్తం డేటా అనేది ఉంటుందన్నమాట. ఏ ఏరియాలో కావాలి, ఆ ఏరియాలో ల్యాండ్ ఎంత ఉంది అని. ఇవి ఓన్లీ
సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ల్యాండ్స్ మాత్రమే తీసుకుంటాయమ్మా. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటే బిఎస్ఎన్ఎల్ కానీ, కోల్ ఇండియా కానీ ఇలాంటి అసెట్స్ మాత్రమే, హిందుస్థాన్ కానీ, జింక్ లిమిటెడ్ కానీ, అల్యూమినియం కానీ వీటి అసెట్స్ మాత్రమే మానిటైజేషన్ చేస్తుంది. ఓకేనా. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఇటువంటి ల్యాండ్స్ అనేవి తీసుకొని దీనికి ప్రొడక్టివ్గా యూస్ చేసుకునే అవకాశం ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ ఉంది, 75 ఎకర్స్ కావాలి. ఆ 75 ఎకర్స్ స్టేట్ దగ్గర లేదు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎక్కడో దూరం ఇస్తానన్నది. దీనికి కావాల్సిన చోట్లేదు. ఖాళీగా కోల్ ఇండియా దగ్గర 75 ఎకర్స్ ఉంటుంది. సో ముందు కోల్ ఇండియాకి కంపెనీకి, కొత్త కంపెనీకి లింక్ అనేది లేకపోవడం వల్ల అసెట్ అనవసరంగా మిగిలిపోయేది, కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చేవి కాదనమాట. ఇప్పుడు ఇలాంటి బాడీ అనేది ఒకటి క్రియేట్ చేశాం కాబట్టి ఖచ్చితంగా రిమైనింగ్ ఉన్నవాడు ఇక్కడ నోటిఫై చేస్తాడు. ఇలాంటి ల్యాండ్స్ కావాలన్నవాడు కూడా ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆ చైర్మన్ని గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది అంట. ఓకేనా. ఆ చైర్మన్ని గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది. దీని తర్వాత రన్నింగ్లో కూడా ప్రొఫెషనల్ పీపుల్ని, ప్రైవేట్ పీపుల్ని గవర్నెన్స్ చేయడానికి యూస్ చేస్తారు. ఓకేనా. గవర్నెన్స్ చేయడానికి యూస్ చేస్తారు. సరే ఇక్కడ ఏంటి ఆల్రెడీ యూస్ చేస్తున్న అసెట్స్ వస్తాయా అంటే లేదమ్మా, క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటని అన్యూటిలైజ్డ్, అండర్ యూటిలైజ్డ్ మాత్రమే. ఓకేనా. అన్యూటిలైజ్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్. ఓకే. అండర్ యూటిలైజ్డ్, అన్యూటిలైజ్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ మాత్రమే వస్తాయి. ఆల్రెడీ యూసేజ్లో ఉన్న అసెట్స్ ఇందులో రావు. అంటే కోల్ ఇండియా ఇందాక 25 ఎకర్స్ ఉంది కదా, ఆ 25 ఎకర్స్కి మంచి రేట్ వస్తే అది ఇచ్చిగలదా? నో, అలా ఇవ్వడానికి లేదు. అన్యూటిలైజ్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా. ప్రిలిమ్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఎవ్రీ ల్యాండ్ దట్ బిలాంగ్స్ టు సిపిఎస్సి కెన్ బి మానిటైజ్డ్. నో, ఓన్లీ అన్యూటిలైజ్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ ల్యాండ్స్ కెన్ ఓన్లీ బి మానిటైజ్డ్ అండర్ ది స్కీమ్. ఓకేనా. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. ఓకేనా. ఇది బాడీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. క్లియర్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్ గురించి ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు మన సెకండ్ ఆర్టికల్ చూడండి అమ్మా. వాటర్ మేనేజ్మెంట్ నీడ్స్ ఏ హైడ్రో సోషల్ అప్రోచ్. అంటే ఏంటి? వాటర్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చెయ్యాలి? వాటర్ అనేది ఒక ఎన్విరాన్మెంటల్ రిసోర్స్. ఓకేనా. ఇది ఒక ఎన్విరాన్మెంటల్ రిసోర్స్. ఇటువంటి ఎన్విరాన్మెంటల్ రిసోర్స్ డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం సొల్యూషన్స్ అనేవి ఓన్లీ ఎన్విరాన్మెంట్తోనే కాకుండా ప్లస్ సోషల్ అప్రోచ్ కూడా తీసుకొని రావాలి. అంటే ఏంటి? సొసైటీని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి, సొసైటీని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలని ఎప్పుడు తెలుస్తుందమ్మా? సొసైటీ ఏ విధంగా వాటర్ని వేస్ట్ చేస్తుందో, సొసైటీ ఎలాగ రీయూజ్ చేయకుండా వదిలేస్తుందో ఇలాంటివన్నీ చెప్తేనే కదా ఓకే నేను కంప్లీట్ చేస్తే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందని తెలుస్తుంది. అంతే కదా. మీరు తప్పు చేసినప్పుడు మీరు తప్పు చేస్తున్నారని క్లియర్గా మీ తప్పును చూపిస్తే ఖచ్చితంగా అది నెక్స్ట్ టైం చేయకుండా చూస్తారు కదా. అలానే ఇక్కడ కూడా వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇది ఒక ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్ అని, ఓన్లీ ఎన్విరాన్మెంట్ కాదు, ఎన్విరాన్మెంటల్ ప్లస్ సొసైటల్ అప్రోచ్తో క్లియర్ చేస్తేనే ఇది క్లియర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఏదైనా రాశారు ఇక్కడ కింద చూడండి. ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఆర్ అండర్ స్ట్రెస్. ఆ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి? స్ట్రెస్లో ఉన్నాయన్నమాట. ద ప్రిన్సిపల్ డ్రైవర్ బీయింగ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ దేర్ వేరియస్ ఫామ్. మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎవరు? వాటర్ అనేది వేస్ట్ అవ్వడానికి హ్యూమన్ యాక్టివిటీస్. దీన్నే మనం యాంథ్రోపోజెనిక్ అని కూడా అంటాము. దీన్నే మనం యాంథ్రోపోజెనిక్ అని అంటామన్నమాట. ఓకేనా. ANTHRO యాంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్ సెంట్రిక్, అంటే హ్యూమన్. యాంథ్రోపో అంటే హ్యూమన్ అనమాట. అంటే హ్యూమన్సే ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు అని మీనింగ్ అనమాట. దీన్నే మనం యాంథ్రోపోజెనిక్ ఫీచర్ అని అంటామన్నమాట. మన ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్, టోటల్ వాటర్ రిసోర్స్ అనలేదమ్మా, ఫ్రెష్ వాటర్ రిసోర్స్. టోటల్ వాటర్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి, కాకపోతే ఫ్రెష్ వాటర్ కదా యూస్ చేస్తాం, మనం పొల్యూటెడ్ వాటర్ని యూస్ చేయం కదా. సో ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ అనేవి చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నాయి. అంటే ఏంటి? చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది పీపుల్ ఉన్నారు, కాకపోతే అవైలబిలిటీ మాత్రం తక్కువ ఉంది అని చూపిస్తుంది అనమాట. సో ఇటువంటివి మీరు నేర్చుకోవడానికి ముందు కాస్త బేసిక్స్ అనేది నేను అవుటర్ అప్రోచ్ పరంగా ఇస్తాను. దీన్ని ఒక్కసారి క్లియర్గా చూడండి అమ్మా. చూడండి, ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, వీటినే మనం SDG గోల్స్ అని అంటామన్నమాట. SDG
అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇది ఎప్పుడు తీసుకొచ్చారమ్మా 2015లో తీసుకొచ్చారు. సరే, అయితే అంతకు ముందే ఉండేది, అంతకుముందు 2000 నుంచి 2015 వరకు మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని అంటాం, MDGs అని అంటాం అనమాట. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ టైం 2015లో క్లియర్ అయిపోయినందుకు మనం 2015లో SDG గోల్స్ తీసుకొచ్చి 2015 to 2030 వరకు దీని టార్గెట్ టైం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో టోటల్ ఎన్ని గోల్స్ ఉన్నాయో చూడండి, 17 గోల్స్ ఉన్నాయి. 17 గోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. 17 గోల్స్, 169 టార్గెట్స్ అనమాట. అంటే ఈచ్ గోల్లో సెపరేట్ ఇండివిజువల్ టార్గెట్స్ కూడా ఉండడం జరిగింది. ఓకేనా, ఈచ్ గోల్లో సెపరేట్ ఇండివిజువల్ టార్గెట్ కూడా ఉండడం జరిగింది. సరే, ఇదంతా ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఒక ఎన్విరాన్మెంట్ టాపిక్ అమ్మ. ఎన్విరాన్మెంట్ టాపిక్ ఎప్పుడు కూడా మీరు మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా SDG గోల్స్ అనేవి మెన్షన్ చెయ్యాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ ఏంటి? ఇందా చూసారు కదా, వాటర్ డెవలప్మెంట్ అని ఉంది కదా. ఖచ్చితంగా మీరు గోల్ నెంబర్ 6 అనేది మెన్షన్ చేస్తేనే మీకు ఎక్స్ట్రా యాడెడ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. గోల్ నెంబర్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. ఓకేనా, ఇక్కడ వాటర్ అండ్ శానిటేషన్ హైడ్రాలజికల్ అప్రోచ్లో ఎందుకు హైడ్రో సోషల్ అప్రోచ్, దీనికి లింక్ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఒక్కసారి SDG గోల్స్ అనేది నేను చెప్తాను, క్లియర్గా జాగ్రత్తగా వినండి. ఈ ఆర్డర్లో మాత్రమే మీరు రాయాలి, ఈ ఆర్డర్లో మాత్రమే చదవాలి. ఓకేనా, గోల్ నెంబర్ 1 నో పవర్టీ ఉండకూడదు. గోల్ నెంబర్ 2 జీరో హంగర్, 2030 కల్లా జీరో హంగర్ తీసుకొని రావాలి. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గోల్ నెంబర్ 3. గోల్ నెంబర్ 4 క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది 2030 కల్లా మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇవ్వాలి. ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అనేవి ఇన్నర్ టార్గెట్స్ చెప్పాను కదా. ఈ 169 టార్గెట్స్ అనేవి ఉన్నాయని, అవి ఇన్నర్గా లోపలికి వెళ్తే ఇంకా కనిపిస్తుంది అనమాట. మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఈ 17 గోల్స్. ఓకేనా, గోల్ నెంబర్ 5 జెండర్ ఈక్వాలిటీ అనేది 2030 కల్లా ఎక్కువ సంపాదించాలి. గోల్ నెంబర్ 6 మీకు తెలుసు, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. గోల్ నెంబర్ 7 అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. గోల్ నెంబర్ 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. గోల్ నెంబర్ 9 ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గోల్ నెంబర్ 10 reduced inequalities. గోల్ నెంబర్ 11 sustainable cities and communities. గోల్ నెంబర్ 12 రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ ఇవన్నీ రెస్పాన్సిబుల్గా జరగాలి, అనవసరంగా వదిలేయకూడదు అని గోల్ నెంబర్ 12 అనమాట. గోల్ నెంబర్ 13 క్లైమేట్ యాక్షన్. గోల్ నెంబర్ 14 లైఫ్ బిలో వాటర్ ఉన్నవి ప్రొటెక్ట్ చేయాలి. గోల్ నెంబర్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్ మీద ఉన్న లైఫ్ అనేది బోత్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అన్నీ కూడా లైఫ్ ఆన్ ల్యాండ్ అనేది ప్రొటెక్ట్ చేయాలి. గోల్ నెంబర్ 16 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి బిల్డప్ చేయాలి. గోల్ నెంబర్ 17 పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఎందుకు పెట్టారమ్మా? ఎక్కడ ఏది ప్రాబ్లం వచ్చినా హోల్ గ్లోబ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే ఈ SDG గోల్స్లో అందరూ కంట్రీస్ పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా, ఈ SDG గోల్స్ ఎవరు ఫౌండర్ ఈజ్ UN ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ SDG గోల్స్. ఈ గోల్స్ అనేది క్లియర్గా గుర్తుంచుకోండి. టైం పీరియడ్ మీకు మెయిన్స్లో ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్లోని ఉపయోగం. ఈ ఆర్డర్లో గుర్తుంచుకొని ఆన్సర్ అనేది మీరు అటెంప్ట్ చేయాలి. ఇలా హైడ్రాలజికల్ సంబంధించిన ఇష్యూ వస్తే ఖచ్చితంగా గోల్ నెంబర్ 6 అనేది మీరు మెన్షన్ చేయాలి. బేసిక్. ఇప్పుడు చూడండి, ఆర్టికల్లోకి వెళ్తున్నాం మనం. అది బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకోవడం జరిగిందనమాట. ఆర్టికల్ ఏంటి? గ్లోబల్ కన్సర్న్ ఉందమ్మా. గ్లోబల్ కన్సర్న్ ఏంటది? హ్యూమన్ బీయింగ్స్ ఫ్రెష్ వాటర్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే ఏంటి? గుడ్ నుంచి వాటర్ని బ్యాడ్గా ఉపయోగిస్తున్నారు. అంటే ఏంటి? ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు అని మీనింగ్ అనమాట. దిస్ ఈజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. అండ్ దీని ఇంపాక్ట్ ఎర్త్ సిస్టమ్ మీద, సొసైటీ మీద ఉంటుంది. అని చెప్పేసి ముందుగానే హెచ్చరిస్తున్నారనమాట. ఎందుకు అంటే ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ అనేవి స్ట్రెస్లో ఉన్నాయి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు? హ్యూమన్ యాక్టివిటీస్. మనం ఇందాక చూసాం కదా, అదే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. దాని ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం రీసెంట్గా చూసాం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో కూడా మనం చెప్పడం జరిగిందమ్మా. ద హిందూ అనాలిసిస్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. IPCC గోల్స్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీని గురించి చాలా డిస్కస్ చేయడం జరిగింది. ఇది 6th అసెస్మెంట్ రిపోర్ట్, ప్రస్తుతం 6th అసెస్మెంట్ రిపోర్ట్ వాల్యూమ్ 2 అనేది ఇచ్చిందనమాట. ప్రయర్గా చూడండి 4th అసెస్మెంట్ రిపోర్ట్ 2007లో ఇచ్చిందనమాట. ఇది 7లో ఇచ్చి ఏం చెప్తుంది? సొసైటల్ వల్నరబిలిటీస్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ వాటర్కి హైలైటెడ్ ది
లింక్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఏంటి, వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ అంటే ఇక్కడ చూడండి, ఫ్రెష్ వాటర్ అనేది స్ట్రెస్ అయితే ఖచ్చితంగా పీపుల్ యూస్ చేయడానికి రిసోర్సెస్ ఉండవు కాబట్టి ఏమవుతుంది, వాళ్ళు వల్నరబుల్ కండిషన్లోకి వెళ్తారు. సొసైటల్ వల్నరబిలిటీస్ అంటే వాళ్ళకి డిసీజెస్ రావడం కానీ లేదంటే ఇంకే ఇతరమైన డిసీజెస్ కానీ ఏమైనా రావచ్చు అని దాని మీనింగ్ అనమాట. వాటర్ లేకపోతే ఎలా అయిపోతుందమ్మా, డ్రాట్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది ల్యాండ్, అగ్రికల్చర్ ఫీల్డ్స్ అనేవి ఉండవు, క్రాప్ ప్రొడక్షన్ అనేది ఉండదు, ఫుడ్ అనేది దొరకదు, ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది వస్తుంది. సో ఓవరాల్ సొసైటల్ గ్రోత్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి సొసైటల్ వల్నరబిలిటీస్, అంతే కదా. సో ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ వల్నరబిలిటీ. అంటే ఏంటి, సోషల్ వల్నరబిలిటీస్, ఫ్రెష్ వాటర్ ఎక్కువ ఉంటే వల్నరబిలిటీస్ తక్కువ ఉంటాయి, ఫ్రెష్ వాటర్ తక్కువ ఉంటే సోషల్ వల్నరబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెష్ వాటర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సొసైటల్ గుడ్ అనమాట. సొసైటల్ గుడ్, ఎంత ఫ్రెష్ వాటర్ ఉంటే సొసైటీ అంత గుడ్గా ఉంటుంది అని మీనింగ్ అనమాట. డేటా చెప్పడం జరిగిందమ్మా. ఎన్విరాన్మెంట్ ఆర్టికల్స్ ఎప్పుడు నేను ఇలా డిస్ప్లే చేస్తాను, ఎందుకంటే ఇవి మోస్ట్ ఆఫ్ ది టైం చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడ స్టాటిస్టిక్స్ చెప్పినా అది ఒక పేజ్లో తీసుకొని మీరు రాయడానికి ట్రై చేయండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది మీరు దగ్గర రాయండి. గ్లోబల్లీ ఎస్టిమేటెడ్ దట్ డిమాండ్ అండ్ సప్లైకి 40% డిఫరెన్స్ అనేది 2030 కల్లా వస్తుంది అని చెప్పడం జరిగింది. సార్ 40% డిఫరెన్స్ రావడం ఏంటి సప్లైకి డిమాండ్కి అంటే చూడండి, ఇప్పుడు సప్లై వాటర్ సప్లై అనేది త్రూ రెయిన్స్ కానీ ఇవేవైనా కానీ సప్లై అనేది ఒక 100 లీటర్స్ ఉంది అనుకోండి, 100 లీటర్స్ ఉంటే డిమాండ్ అనేది 140 లీటర్స్ అనేది డిమాండ్ ఉందన్నమాట. 140 లీటర్స్ అనేది డిమాండ్ ఉంటే సప్లై మాత్రం కేవలం 100 లీటర్సే ఉన్నాయి. అంటే నియర్లీ 40% ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఇది 40%కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జనరల్గా డిమాండ్ మనకి ఒక 100 లీటర్స్ అయితే ప్రస్తుతానికి ఈ టైంలో సప్లై అనేది 80 ఉందన్నమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా, 20% ఉంది. ఈ 20% కాస్త 40%కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి 2030 కల్లా అని దీని మీనింగ్ అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ రిసోర్సెస్ని మనం కాపాడుకోలేము అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎస్డిజి గోల్ నెంబర్ 6 చూడండి అమ్మా. ఎస్డిజి గోల్ 6 ఏం చెప్తుంది, ఫార్మల్ ఇట్స్ ఇస్ టు ఎన్ష్యూర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్, అందరికీ కూడా ఫోకసింగ్ ఆన్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. వాటర్ రిసోర్సెస్ అనేవి సస్టైనబుల్ మేనర్లో రిసోర్సెస్ అనేవి మనం ప్రొడక్షన్ చేసుకోవాలి, జాగ్రత్తగా దాచుకోవాలి. సస్టైనబిలిటీ అంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న వాళ్ళకే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవి మిగిలేటట్టు చేయడమే సస్టైనబుల్ మేనేజ్మెంట్ అని అంటామన్నమాట. వేస్ట్ వాటర్ని కూడా మనం రీయూజ్ చేసుకునేటట్టు చూడాలి అని ఎస్డిజి గోల్ నెంబర్ 6 ఇదని కాన్సెప్ట్ అనమాట. సో దీనికి అనుగుణంగా జనరల్గా చూడండి, లేటెస్ట్గా యూఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది 2021లో. టైటిల్ ఏంటమ్మా, వాల్యూయింగ్ వాటర్కి వాల్యూ ఇస్తున్నారనమాట. ప్రాపర్ వాల్యుయేషన్ అనేది వాటర్పై ఎలా కన్సిడర్ చేస్తాం చూడండి, బై కన్సిడరింగ్ 5 ఇంటర్ రిలేటెడ్ పర్స్పెక్టివ్స్లో చూసి వాల్యూయింగ్ వాటర్కి ఒక వాల్యూ వేస్తున్నారనమాట. అదేంటి చూడండి, 5 ఇంటర్ రిలేటెడ్ పర్స్పెక్టివ్స్ ఏంటో చూడండి. ఒకటి వాటర్ రిసోర్సెస్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ వన్ వాటర్ సర్వీసెస్, థర్డ్ వన్ వాటర్ యాజ్ అన్ ఇన్పుట్ టు ప్రొడక్షన్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. బోత్ ప్రొడక్షన్కి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అదొక డైమెన్షన్ తీసుకున్నారు. అండ్ సోషియో కల్చరల్ వాల్యూస్ ఆఫ్ వాటర్, ఇలా 5 ఇంటర్ రిలేటెడ్ డైమెన్షన్స్ అనేవి తీసుకోబడింది. ఒకటి ఏంటమ్మా, వాటర్ సోర్సెస్ ఏంటి ఇక్కడ మనకి జనరల్గా ఇప్పుడు ఏదైనా పాండ్ ఉందనుకోండి, ఒక పాండ్ అవనియండి, చెరువులు, కొలాయిలు ఇవన్నీ అంటాం కదా, వర్షం పడడం, ఇవన్నీ కూడా సోర్సెస్. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ని ఏ విధంగా కాపాడుతున్నారు, చెక్ డ్యామ్స్ కడుతున్నారా, బిగ్ డ్యామ్స్ కడుతున్నారా ఏంటి అనేది వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటర్ సర్వీసెస్, వాటర్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అదంతా వాటర్ సర్వీస్. దాంట్లో ఇన్ స్పెసిఫిక్గా ఇంకేంటి వేరేగా ప్రొడక్షన్కి అంటే ఏంటి, కంపెనీస్కి ఏ విధంగా వాటర్ యూజ్ అవుతుంది, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏ విధంగా వాటర్ యూజ్ అవుతుందో అది కూడా ఒక డైమెన్షన్ తీసుకున్నారు. మళ్ళీ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కంటే వాటర్ ఉంటేనే కదా పీపుల్ హైజీన్గా ఉండగలరు, ఫ్రెష్ వాటర్ ఉంటేనే కదా డిసీజెస్ అనేవి రావు. ఎస్, సోషియో కల్చరల్ వాటర్ అంటే కొన్ని చూడండి, చాలా వరకు టెంపుల్స్లోని నెక్స్ట్ రిలీజియస్ ఫెస్టివల్ టైంలోని వాటర్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. సో అటువంటి సోషియో కల్చరల్ వాల్యూస్కి వాటర్కి చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద రిపోర్ట్ ఇచ్చి ఫ్రెష్ వాటర్ అనేది స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉంది అని ఈ యూఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ డేటా కూడా జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఒక
ఒక హైడ్రో సోషల్ సైకిల్ అప్రోచ్ మాత్రమే వే ఫార్వర్డ్ అని ఆ ఆర్టికల్ రాసిన చెప్తున్నారు. ఈ హైడ్రో సోషల్ సైకిల్ అప్రోచ్ మాత్రమే మీకు ఇస్తుంది. అంటే ఏంటి, నాట్ ఓన్లీ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్ బట్ ఆంథ్రోపోజెనిక్ ఇన్వాల్వ్మెంట్ షుడ్ బీ దేర్ ఫర్ అప్రోచ్ అని చెప్తున్నాడు అనమాట. అది మాత్రమే అప్రోప్రియేట్ ఫ్రేమ్వర్క్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకు చూడండి, ఇక్కడ చూడండి, ఇంట్రా అండ్ ఇంటర్ transfer basins of water is a major hydrological invention to rectify the imbalance of water availability due to naturally prevailing unequal distribution of water resources within a given territory. ఇదంతా ఎందుకు చదివానంటే ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఆన్సర్లో రాసినప్పుడు దీన్ని ఇంటాక్ట్ దించితే చాలా ఉపయోగపడుతుంది. ఇంట్రా బేసిన్ అంటే ఏంటి, ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో చూద్దాం. ఒక రివర్ ఉంది, ఇక్కడ గోదావరి రివర్ ఉంది, ఇలా వెళ్తుంది, ఇలా సడన్గా తిరిగి మళ్ళీ ఇలా వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ వాటరే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాల్సిన చోట ఇలా తిరిగిపోయింది. సో ఇక్కడ ఉన్న పీపుల్ వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు అనమాట. ఇక్కడ ఉన్న పీపుల్ వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఇంటర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, దీన్ని ఇక్కడ నుంచి ఎక్స్ట్రాగా ఇచ్చి ఈ ఏరియాస్ నుంచి పాస్ అయినట్టు మళ్ళీ ఇక్కడ కలిపాము అనుకోండి, వాటర్ కొంత ఇలా వెళ్తుంది, కొంత ఇలా వెళ్తుంది. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా కవర్ అవుతాయి, చక్కగా ఈ ఏరియాస్ కూడా దగ్గర ఉన్నంత వరకు కవర్ అవుతాయి. సో డెఫిసిట్ ఏరియాస్, సర్ప్లస్ ఏరియా నుంచి ఇక్కడ ఉన్న డెఫిసిట్ ఏరియాకి తీసుకెళ్ళి ఇలా కలపడానికి ఇంట్రా బేసిన్ అంటే సేమ్ రివర్ సిస్టంలో దీన్ని కలుపుతున్నాం కాబట్టి సేమ్ రివర్లోనే మళ్ళీ కలుపుతున్నాం కాబట్టి దీన్ని ఇంట్రా అని అంటాం, అంటే విత్ ఇన్. అయితే ఇంటర్ బేసిన్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, గోదావరి ఇలాగ వెళ్తుంది, కృష్ణ ఎలా వెళ్తుంది, గోదావరి ఎలా వెళ్తుంది, కృష్ణ ఎలా వెళ్తుంది. సో ఈ మధ్యలో ఉన్న ఏరియాస్ అన్నిటికీ వాటర్ కావాలంటే వీటిని మనం ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ఏరియాస్ నుంచి ఇలాగే ఈ ఏరియాస్ అన్నిటికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, దీన్ని ఇంటర్ ట్రాన్స్ఫర్. ఎందుకు, ఇది గోదావరి, ఇది కృష్ణ, రెండు వేరు రివర్ల మధ్యలో ఇంటర్ ట్రాన్స్ఫర్ బేసిన్స్ అనేవి పెడతాం అనమాట. ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్స్ పెడతాం. దీనివల్ల ఎక్కడెక్కడైతే వాటర్ డెఫిసిట్, దాన్ని హైడ్రోలాజికల్ ఇంటర్వెన్షన్ అని అన్నాను అనమాట. హైడ్రోలాజికల్ ఇంటర్వెన్షన్ ద్వారా వాటర్ అనేది ఎక్కడైతే స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉందో ఇది ఒక సొల్యూషన్ అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇలాంటివి చేయడం వల్ల కొంత ఎన్విరాన్మెంట్కి కూడా డ్యామేజ్ ఉంటుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఎందుకు, మీరు ఒక ప్రాజెక్ట్ చూడగలరు, ఆ ప్రాజెక్ట్లో మనము రివర్స్ కలవడం గురించి మాట్లాడతామన్నమాట. ఆ ప్రాజెక్ట్ వేరే, నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఏంటిది, నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్, నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. దీంతో ఏం చేశారు, ఫస్ట్ దేని తీసుకుంటున్నారమ్మా, కేన్ బెత్వా రివర్ ఇలాగుంది, బెత్వా రివర్ ఇలాగుంది. ఈ రెండింటిని లింక్ చేస్తే మధ్యలో ఉన్న ఏరియా అంతటికి కూడా వాటర్ ఇవ్వచ్చు. దీన్ని కేన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అని కూడా అంటారనమాట. కేన్ బెత్వా, ఓకేనా. దీన్నే నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అని కూడా అంటారనమాట. దీన్నే మనం ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్స్ అని అంటామన్నమాట. దీనికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది మీరు స్పెషల్గా రాసుకుంటామా, ఇది ఆర్టికల్ ఎక్కడ డిస్కస్ చేయలేదు, ఇది మెయిన్స్లో మీకు ఉపయోగపడుతుందని దీని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో కూడా ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఏమని, ఈ డేటా అంతా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి చూడండి, గ్లోబల్ యావరేజ్గా క్రాప్ లెవెల్ వైజ్లో మనం ఎక్కువ యూజ్ చేస్తున్నామంట. ఏంటి చూడండి, రైస్ జనరల్గా ఇండియాలో మనము 2850 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ పర్ టన్కి 2850 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఎక్కడ, ఇండియాలో. ఎక్కడ, దేనికి, రైస్కి. అదే వరల్డ్ లెవెల్లో ఈ పర్సంటేజ్ ఓన్లీ 2291 మీటర్ క్యూబ్ పర్ టన్. అర్థమవుతుందా, ఇండియాలో 2850 ఉంటే 2290 గ్లోబల్ యావరేజ్ అనమాట. అంటే గ్లోబల్ యావరేజ్ కన్నా మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎక్కడ, రైస్ ప్రొడక్షన్లో మనం ఎంత వాటర్ యూజ్ చేస్తున్నాం. అదే వీట్ ప్రొడక్షన్ తీసుకోండి, వీట్లో ఇండియా 1654 మీటర్ క్యూబ్ పర్ టన్ తీసుకుంటే గ్లోబల్ యావరేజ్లో గ్లోబల్ 1334 మీటర్ క్యూబ్ పర్ టన్ మాత్రమే తీసుకుంటుంది. అంటే చూసారా, గ్లోబల్ యావరేజ్ కన్నా ఇండియా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అని మీనింగ్ అనమాట. ఇది చాలా ప్రమాదకరం. ఎలా చేస్తే మనకి ఇంపార్టెంట్ రిసోర్సెస్ అనేవి వేగంగా డిప్లీట్ అయిపోతాయి అని చెప్తున్నారు అనమాట. మళ్ళీ ఇంకేంటి, టోటల్ సెక్టార్స్లో అగ్రికల్చర్ సెక్టారే ఎక్కువ యూజ్ చేస్తుంది. 90% ఆఫ్ టోటల్ వాటర్ యూజెస్ ఇన్ ఇండియా ఈజ్ డన్ బై అగ్రికల్చర్ సెక్టర్.
సెక్టార్. ఓకేనా, అగ్రికల్చర్ సెక్టారే ఎక్కువ వాటర్ అనేది యూస్ చేస్తుంది. అందులోని మనం గ్లోబల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాము. ఈ గ్లోబల్ యావరేజ్ దగ్గరకు వచ్చామంటే కొంతవరకు బెనిఫిట్ అయ్యి మనకి యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? సొసైటీలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అసలు సొసైటీ ఏ విధంగా వేస్ట్ చేస్తుందో వాటర్ అని తెలియాలి. అందుకే ఆథర్ హైడ్రో సోషల్ అప్రోచ్ అన్నాడు. జాగ్రత్తగా హైబ్రిడ్ వర్డ్ వాడడమా, హైడ్రో సోషల్ అప్రోచ్ అని వాడడం జరిగింది. సో అయితే సార్ ఓన్లీ అగ్రికల్చర్లోనే వేస్ట్ అవుతుందా అంటే నో, అగ్రికల్చర్తో పాటు ఇండస్ట్రియల్ ప్లాంట్స్ వల్ల కూడా వాటర్ అనేది యూసేజ్ అవుతుంది, వాటర్ అనేది వేస్ట్ కూడా అవుతుంది. ఎస్, మన ఇండస్ట్రియల్ ప్లాంట్స్ కూడా 2 to 3.5 times అనేది సేమ్ ప్రొడక్షన్లో అదర్ కంట్రీస్ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక స్టీల్ కంపెనీ ఉందనుకోండి, ఒక స్టీల్ కంపెనీ ఒక 4 liters వాడుతుంది అనమాట. 4 liters వాడుతుంది. ఎక్కడ? ఇండియాలో స్టీల్ కంపెనీ 4 liters వాడుతుంటే గ్లోబల్ యావరేజ్ మాత్రం ఒక టన్ స్టీల్ ప్రొడక్షన్ చేయడానికి 4 liters ఆఫ్ వాటర్ అనేది యూస్ చేస్తున్నారు. అదే గ్లోబల్ యావరేజ్లో ఓన్లీ 2 liters మాత్రమే యూస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్? 2 times డిఫరెన్స్ అనమాట. 2 times డిఫరెన్స్. ఈ టన్ ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇండియాలో 4 liters నుంచి 7 liters దాకా యూస్ చేస్తున్నారు. గ్లోబల్ యావరేజ్లో ఓన్లీ 2 liters యూస్ చేస్తున్నారు ఒక టన్ స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి. అది కూడా ఇండస్ట్రియల్ ప్లాంట్స్ వల్ల ఎంత వేస్టేజ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా అదే కాదు, డొమెస్టికల్లీ కూడా మనము 30 to 40% వాటర్ అనేది లాస్ చేస్తున్నాం. ఏ విధంగా? బికాజ్ ఆఫ్ లీకేజెస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అమ్మ ఇండియాలోనే. ఎక్కడ లీకేజ్ వచ్చినా మనం పట్టించుకోం జనరల్గా. కాకపోతే దానివల్ల 30 to 40% వాటర్ అనేది వేస్ట్ అవుతుందమ్మా. 30 to 40% ఆఫ్ వాటర్ అనేది అన్నెసరీ వేస్టేజెస్, లీకేజ్ వల్ల పోతుంది. కొన్ని కన్సంప్షన్ కూడా కాదు, ఫీల్ అవ్వకపోవడానికి అనవసరంగా లీక్ అయిపోతుందని చెప్తున్నాను అనమాట. సో apart from inefficient use of water in all sectors, there is also a reduction in natural storage capacity. మనం ఇక్కడ ఒక సైడ్ వేస్ట్ చేస్తున్నాం, ఒక సైడ్ ఏంటి? న్యాచురల్ స్టోరేజ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, క్యాచ్మెంట్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. క్యాచ్మెంట్ ఎఫిషియన్సీ అంటే ఒక ఏరియాలో వాటర్ పడింది అనుకోండి, ఇది ఒక ఏరియా, ఇక్కడ వర్షం పడింది. ఇక్కడ వర్షం పడితే ముందు వరకు ఒక 1000 liters క్యాప్చర్ చేసుకునేది. ఎందుకు? ముందంతా ట్రీస్ ప్లాంట్స్ ఉండేవి కాబట్టి 1000 liters అది హ్యాపీగా ఉంచుకునేది. కాకపోతే ఈ ఏరియాలో హాఫ్ ఆఫ్ ది ప్లేస్ మనం కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టేసి ఈ ఏరియాలో మాత్రమే మొక్కలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి? ఇది ఓన్లీ 200 liters మాత్రమే క్యాప్చర్ చేయవస్తుంది. అంటే అర్థమవుతుంది కదా, న్యాచురల్ స్టోరేజ్ని కూడా మనం కాంక్రీట్ బిల్డింగ్స్ అవన్నీ కట్టించేసి దానికి అసలు స్టోరేజ్ లేకుండానే చేసేస్తున్నాము అనే మీనింగ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చిన ఇష్యూస్ ఏంటంటే చూడండి అమ్మా, సోర్స్ సస్టైనబిలిటీ అంటే వచ్చిన సోర్స్ని మనం సస్టైన్గా ఉంచలేకపోతున్నాం. అంటే సోర్స్ ఏంటి? ఇక్కడ వర్షం కానీ స్నో కానీ ఏదైనా సోర్స్ అవడియండి, దాన్ని మనం సస్టైనబుల్గా యూస్ చేయట్లేదు, అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకేంటి? రెనోవేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి మనం మెయింటైన్ చేయట్లేదు. పూర్వకాలం చాలా మంచిగా వాటర్ అనేది స్టోర్ చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు అలాగ అవ్వట్లేదు. గ్రే వాటర్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు చేయట్లేదు. గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఇంట్లో మనం చేతులు కడుక్కోవడానికి, కాలు కడుక్కోవడానికి, జనరల్గా కూరగాయలు కడగడానికి ఇవన్నీ కిచెన్ రూమ్లో యూస్ చేస్తాం కదా. ఇలాగ లైట్గా పొల్యూట్ అయిన వాటర్ని గ్రే వాటర్ అంటారు. అనమాట. ఇలాంటి వాటిని మనం అసలు రీయూజ్ కూడా కనీసం చెయ్యట్లేదు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి? మీరు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా మనం చేయట్లేదు, ఇంక్రీజింగ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ కూడా మనం చేయట్లేదు, ఉన్న వాటర్ని అసలు యూజ్ చేయట్లేదు శుభ్రంగా. మెయిన్ ఇదే రీయూజ్ ఆఫ్ వాటర్ అసలు మనం కనీసం చేయడం లేదు అని చెప్పడం జరిగిందనమాట. ఈ టర్మినాలజీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే ఈ పేరా యాడ్ చేయడం జరిగింది. అయితే వే ఫార్వర్డ్ ఏంటి సార్? వే ఫార్వర్డ్ చెప్పినట్టుగానే హైడ్రో సోషల్ అప్రోచ్ కాబట్టి ఒక హైబ్రిడ్ వాటర్ సిస్టమ్ని మనము చేయాలి, అది నెససరీ. ఎందుకు? ఎవరెవరు ఉండాలి? ప్రొఫెషనల్స్ ఉండాలి, పాలసీ మేకర్స్ కూడా ఉండాలి. పాలసీ మేకర్స్ ఇంకా ఎవరు? ఇండివిజువల్స్ పార్టిసిపేట్ చేయాలి, హోల్ కమ్యూనిటీ పార్టిసిపేట్ చేయాలి, హోల్ సొసైటీ షుడ్ ప్లే ఇన్ ద వాల్యూ చైన్ అంటే ఏం లేదమ్మా, వాటర్ ప్రొడక్షన్, వాటర్ కన్జంప్షను, వాటర్ సస్టైనబుల్ మేనేజ్మెంట్లో వాల్యూ చైన్ అని అంటామన్నమాట. ఓకేనా? వాటర్ ప్రొడక్షన్, వాటర్ కన్జంప్షన్. వాటర్ ప్రొడక్షన్ అంటే ఏం లేదమ్మా, రెయిన్ ఫాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి, ట్రెడిషనల్ వాటర్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉపయోగించి వాటర్ అనేది సేవ్ చేసుకోవాలి. కన్జంప్షన్లో కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇందాక మనం చూసాం కదా, గ్లోబల్ యావరేజ్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నామని. ఇప్పుడు మనం కన్జంప్షన్ ప్యాటర్న్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇంకా వాటర్ అనేది సస్టైనబుల్గా యూజ్ చేస్తే ఈ గ్లోబల్ వాల్యూ చైన్లో ఎవరెవరు పార్టిసిపేట్
పార్టిసిపేట్ చేయాలంటే ఇండివిజువల్స్ పార్టిసిపేట్ చేయాలి, కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేయాలి, హోల్ సొసైటీయే పార్టిసిపేట్ చేయాలి అని చెప్పడం జరిగిందన్నమాట. అందుకే దీన్ని హైడ్రో సోషల్ అప్రోచ్ అని అన్నారన్నమాట. హైడ్రో సోషల్ అప్రోచ్. ఇది చూడండి, ఇది చాలా బ్యూటిఫుల్ కన్క్లూషన్ అమ్మ. మీకు ఎన్విరాన్మెంట్ పరంగా వాటర్ సిస్టమ్ మీద క్వశ్చన్ వస్తే మీరు కన్క్లూషన్గా ఇది బ్యూటిఫుల్గా రాయొచ్చు. ఇది ఒక దగ్గర జాగ్రత్తగా రాయండి అమ్మ. ఏ మెయిన్స్ ఆన్సర్ వచ్చినా వాటర్ రిలేటెడ్ ఇష్యూ వస్తే బెటర్ వే ఫార్వర్డ్ అండ్ కన్క్లూషన్ కింద దీన్ని మీరు జాగ్రత్తగా రాయొచ్చు. ద ఛాలెంజ్ ఈజ్ నాట్ టు బి టెక్నోసెంట్రిక్ బట్ ఆంథ్రోపోజెనిక్. ప్రాబ్లం వస్తే దాన్ని టెక్నాలజీతో మాత్రమే కాదు, ఆంథ్రోపోజెనిక్తో కూడా సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, వాటర్ వేస్ట్ అవుతుంది అనుకోండి, ఆ వాటర్ వేస్ట్ని క్లియర్ చేయడానికి ఓన్లీ టెక్నాలజీ ఉపయోగించేసి ప్యూరిఫైస్ పెట్టేసి క్లీన్ చేసేస్తే అది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇప్పుడు కూడా కమ్యూనిటీ మొత్తం పార్టిసిపేట్ చేసి మొత్తం ప్రొడక్షన్ని, కన్సంప్షన్ని, సస్టైనబుల్ రివైవల్ని క్లియర్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంత ఇష్యూ దాంట్లో ఉంది. ఎస్, ఈ విధంగా ప్రిలిమ్స్లోని కూడా అలాంటి ఎస్డిజి గోల్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. మెయిన్స్లో ఎలా రాయాలి ఏంటి అనేది కూడా నేను ఆ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆ ఇంపార్టెంట్ పారాస్ అని తీసి డిస్కస్ చేయడం జరిగింది. ఇది ద బ్యూటిఫుల్ కన్క్లూషన్ అమ్మ. ఈ హోల్ మొత్తం కూడా బ్యూటిఫుల్ కన్క్లూషన్. ఏ ఆన్సర్కైనా మీరు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్లో కన్క్లూషన్ కింద పెడితే మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి మీరు హ్యాపీగా స్కోర్ చేయగలరు. చూడండి అమ్మ, మన నెక్స్ట్ ఆర్టికల్ ద న్యూ విజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ కేర్. ఓల్డ్ ఏజ్ కేర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇలాంటి క్వశ్చన్ మనకు 2019లో జెరియాట్రిక్ కేర్ మీద క్వశ్చన్ వచ్చింది. జెరియాట్రిక్ కేర్ అంటే నథింగ్ బట్ ఓల్డ్ ఏజ్ కేర్ అనమాట. ఓకేనా? జెరియాట్రిక్ కేర్ అంటే ఓల్డ్ ఏజ్ కేర్ అని. జనరల్గా మీరు చూస్తే అర్బనైజేషన్లోని లేదంటే రూరల్ ఏరియాస్లో కానీ జనరల్గా ఈ కండిషన్ అంతా కూడా మీరు సెమీ అర్బన్ ఆర్ అర్బన్ ఏరియాస్లో చూస్తారు. జనరల్గా పీపుల్ చాలా బిజీ ఉంటారు. ఓల్డ్ పీపుల్ని చూసుకునే అంత టైం వాళ్ళకి ఉండదు. ప్లస్ లేదంటే ఇంకే ఇష్యూస్ అన్న వల్ల కానీ ఓల్డ్ పీపుల్ని ఇంట్లో ఉంచరు, జనరల్గా వాళ్ళని వదిలేస్తారు. సో మీరు ఓల్డ్ ఏజ్ కేర్ హోమ్స్ని చూస్తారు ఎక్కువగా. ఓల్డ్ ఏజ్ కేర్ హోమ్స్ని చూస్తారు. ఓల్డ్ ఏజ్ కేర్ హోమ్స్. ఈ హోమ్స్లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయో అందరికీ తెలుసు. ఇందులో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చాలా నార్మల్గా ఇన్సఫిషియెంట్గా ఉంటాయి. ఎందుకు? ఇవన్నీ జనరల్గా ఎవరు రన్ చేస్తారమ్మా? మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ రన్ బై ఎన్జిఓస్ కానీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్తో కానీ లేదంటే లోకల్లో ఉన్న ఫిలాంథ్రోపిస్ట్. ఈ వర్డ్ చాలా జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏమీ కాదమ్మా, మనం దాత అంటాం కదా, డబ్బులు ఇచ్చేవాడిని దాత అంటాం కదా. ఎస్, ఫిలాంథ్రోపిస్ట్ అని అంటాం. అంటే ఏంటి? అజీమ్ ప్రేమ్జీ కానీ ఈజ్ ఎ గ్రేట్ ఫిలాంథ్రోపిస్ట్. మైక్రోసాఫ్ట్ ఓనర్ కానీ బిల్ గేట్స్, వీళ్ళందరినీ ఫిలాంథ్రపిస్ట్ అంటామనంటే వీళ్ళేంటి? వాళ్ళకి వచ్చిన ఎక్కువ ఇన్కమ్లో ఎక్కువ సొసైటీ గురించి హెల్ప్ చేయాలని చూస్తారనమాట. ఓకేనా? అంటే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఫిలాంథ్రపిస్ట్ కానీ వీళ్ళే ఎక్కువ చేస్తారు అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎంత ఇన్సఫిషియెంట్గా ఉంటాయో తెలుసు. ఎందుకు? వాళ్ళే చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడైనా ఫండింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫండింగ్ అనేది తక్కువ ఉంటే వాళ్ళ కేర్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఇటువంటి ఇష్యూస్ వచ్చాయి అని చెప్తున్నాను అనమాట. సో కొన్ని స్టడీస్ జరిగాయి. ఆ స్టడీస్ ఏం చెప్తున్నదో కూడా చెప్పాను. నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను. ఏంటి? ఇండియాలో ఓల్డ్ పీపుల్ రేట్ అనేది పెరుగుతుంది అని. ఏంటి? ఇప్పుడు చూడండి, జనరల్గా ఇండియాలో 60 కన్నా అబవ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి 8% ఉంటే ఈ రేషియో అలాగా 2050 కల్లా ఈ రేషియో 20%కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? 20% ఆఫ్ ఓవరాల్ పాపులేషన్ విల్ బీ ఇన్ 60+. 60+లో వచ్చారంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్ కేర్కి వచ్చేసారు కదా అని మీనింగ్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ కూడా ఒకసారి చూద్దాం. అది 60%. అదే 80 చూశారు అనుకోండి, ఈ రేషియో 326% రేట్ పెరిగిపోతుంది అని చెప్పారనమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఒకరు ఉన్నారంటే 2050 కల్లా వాళ్ళు 32 మెంబర్స్ అవుతారనమాట. అదే 80+ చూసారనుకోండి, వీళ్ళ రేషియో 700% పెరుగుతుంది. అంటే 80+లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కరు ఉన్నారనుకోండి, అప్పుడు 70 పీపుల్ అవుతారని మీనింగ్. అంటే చూడండి, 326%
పర్సంటేజ్ అంటే నథింగ్ బట్ 32 టైమ్స్ అమ్మ. 32 టైమ్స్ని 326% అని అంటాం. 700% అంటే నథింగ్ బట్ 70 టైమ్స్ అమ్మ. 70 టైమ్స్ని మనం 700% అంటాం. ఇప్పుడు ఒకవేళ 80 లోపల ఉన్న వాళ్ళు 10 పీపుల్ ఉంటే అప్పటికి 320 పీపుల్ అవుతారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు 10 ఉంటే అప్పుడు వాళ్ళు 700 పీపుల్ అవుతారు. అది 326% ఇంక్రీజ్, 700% ఇంక్రీజ్. సో ఒక్కసారి ఆలోచించండి, 60+ అవుతున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇన్కమ్ అనేది స్టాప్ అయిపోతుంది, వాళ్ళ ఇన్కమ్ రాదు. వాళ్ళ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏటవుతున్నప్పుడు పెన్షన్ మాత్రమే అవుతుంది. పెన్షన్ ఎప్పుడూ కూడా శాలరీస్ లాగా ఎక్కువ రాదు, చాలా తక్కువ వస్తుంది. అంటే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకైతే పెన్షన్తో ఇబ్బంది లేదు, వాళ్ళు గుడ్ శాలరీస్తో ఉంటారు. ఇన్ఫార్మల్ పీపులే సొసైటీలో ఎక్కువ కాబట్టి ఓల్డ్ ఏజ్ పెరిగిపోతుంది, అంటే సొసైటీకి బర్డెన్ పెరుగుతుంది. సో అందుకే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జాగ్రత్తగా ఎర్నింగ్ టైంలోనే చెయ్యాలి అని కూడా చెప్తారనమాట. అందుకనేసే ఓకేనా. ఇంకా చూడండి, ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరుగుతున్నారంటే హాస్పిటలైజేషన్ రేట్ కూడా పెరుగుతుంది, అంతే కదా. హాస్పిటలైజేషన్ రేట్ కూడా పెరుగుతుంది, హాస్పిటల్స్ కూడా పెరుగుతాయి. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. కాకపోతే ఇవన్నీ వచ్చాయి అని చెప్పి మనం కంగారు పడవసరం లేదు, వాటికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ అనేది మనం చూద్దాం. కాకపోతే ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనే ఒక హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనే ఒక హాస్పిటల్ కొంత స్టడీ చేసింది. ఎందుకు సార్ దీని గురించి? యాక్చువల్లీ ఈ పీపుల్ ఇద్దరు కూడా వాటికి సంబంధించిన వాళ్ళేనమ్మా, రీసెర్చ్లో పీపుల్ వీళ్ళు, అందుకనేసి దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ ఓల్డ్ ఏజ్ కేర్ హోమ్స్లో కొంత రీసెర్చ్ అనేది చేశారు. రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నారంటే నియర్లీ 9 అంటే ఇప్పుడు జనరల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ అనుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటాయి? ఎక్కువగా ఐ ప్రాబ్లం ఉంటుంది, అంటే కళ్ళు సరిగ్గా కనిపించకపోవచ్చు. హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది, అంటే సరిగ్గా వినిపించవు. కొంతమంది మాత్రమే డిజేబుల్డ్, అంటే నడవలేని పొజిషన్లో అలా ఉంటారు. కాకపోతే 60+, 70+, 80+ వచ్చారంటే ఐస్ సరిగ్గా కనిపించవు, హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. అవన్నీ ఈ వీళ్ళ రీసెర్చ్లో ఏం తెలియదంటే 90% ఆఫ్ పీపుల్కి చిన్న ఇన్ఎక్స్పెన్సివ్, చాలా తక్కువ ఖర్చుతోనే ఈ ఐ ప్రాబ్లం అనేది క్లియర్ చేయొచ్చు. మెయిన్ ఐ ప్రాబ్లం అమ్మ. లేదనుకోండి ఐస్ సరిగ్గా కనిపించట్లేదు అనుకోండి, వాళ్ళ వాకింగ్ అనేది ఇన్స్టేబుల్ అయిపోయి వాళ్ళు వేరే ఐటమ్స్ని కుద్దడం కానీ అలాంటి ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఐ డిఫెక్ట్ అనేది వీళ్ళు చిన్న ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్స్లో క్లియర్ చేస్తే వాళ్ళు చూసి సింపుల్గా నడవగలరు. ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా వ్యక్తికి ఐ ప్రాబ్లం ఉంది, బోత్ హియర్ ప్రాబ్లం ఉంది అంటే వాడు పొరపాటుని దేన్నో గుద్దేస్తున్నప్పుడు కూడా మనం చెప్పి తిన్నా ఆ వ్యక్తికి వినిపించదు. అది చాలా దారుణమైన కండిషన్ కదా. ఎస్, ఇలాంటివి అనేవి చిన్న ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్స్తో క్లియర్ అవుతాయి. సో పీపుల్ అనేవాళ్ళు కొంత, అంటే సివిల్ సొసైటీ వాళ్ళు కొంత ప్రమోషన్స్ అనేవి చేస్తే, అంతే ఏంటి ఫండింగ్ అనేవి చేస్తే ఇటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్కి మనం ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఇవ్వగలము అని దీని మీనింగ్ అనమాట. ఓకేనా. కావున చిన్న ప్రమోషన్స్ లాంటివి ఏంటి లైక్ వీళ్ళ హెల్త్ ఫెసిలిటీస్ పెంచడం, అంటే ఏంటి దగ్గరలో వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ అలాంటివి అనమాట. ఇలాంటివి చేస్తే ఈ ఎన్జిఓస్ కానీ ప్రైవేట్ పీపుల్ కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇప్పుడు ఏదైతే సఫరింగ్ అవుతున్నారో అంత సఫర్ వాళ్ళు అవసరం లేదు, అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి చాలా డేంజరస్ కండిషన్స్ అమ్మ. ఎందుకంటే వాళ్ళకి ఐస్ కనిపించట్లేదు అంటే వాళ్ళని ఎవరు కనీసం ఇది కూడా చేయరు, వాళ్ళకి ఏమీ హెల్ప్ కూడా చేయరు. కాకపోతే అలా ఉండకూడదు, సొసైటీ ఓరియంటేషన్ అనేది చేంజ్ అవ్వాలి, ఒక న్యూ విషన్ అనేది ఓల్డ్ ఏజ్ కేర్లో రావాలి అని చెప్పేసి ఆర్టికల్ అయితే రాయడం అనేది జరిగిందనమాట. అపార్ట్ ఫ్రమ్ ఈ ఆర్టికల్ అవుట్ సైడ్ జనరల్గా చూస్తే ఇండియాలో ఏవైనా మెషర్స్ తీసుకున్నామా అంటే ఎస్, ఇండియాలో మనము మెషర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అవి ఏంటో మీరు ఒకసారి చూడండి. మనకి జనరల్గా నేషనల్ ఎల్డర్లీ పాలసీ, ఓకేనా, నేషనల్ ఎల్డర్లీ పాలసీ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. దీని పరంగా ఏంటి అంటే స్టేట్ సపోర్ట్ ఇవ్వాలన్నమాట. స్టేట్ ఈ ఓల్డ్ పీపుల్కి ఫినాన్షియల్గా కానీ ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ కేర్ కానీ, షెల్టర్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ వల్నరబిలిటీస్ అన్నీ తగ్గుతాయి అని చెప్పేసి నేషనల్ ఎల్డర్ పాలసీలో క్లియర్గా ఉందన్నమాట. మళ్ళీ మనకి నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని ఉందన్నమాట. ఓకేనా. నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అమ్మ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తారు కదా.
ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కూడా ఉంది. దీంతో ఏంటి, పీపుల్కి కొంతవరకు పెన్షన్ అనేది గవర్నమెంట్ ఫ్రీగా వాళ్ళ కంట్రిబ్యూషన్ ప్రీవియస్గా ఏమీ చేయలేకపోయినా కూడా కొంత పెన్షన్ అనేది ఇస్తుంది అనమాట. కొంత పెన్షన్ అనేది ఇస్తుంది. ఈ పెన్షన్స్తో అంటే ఏంటి, గవర్నమెంట్ ఏమైనా మెషర్స్ తీసుకుందా అని మీకు మెయిన్స్లో క్వశ్చన్ వస్తే ఇలాంటివి మీరు రాయాలన్నమాట. ఎస్, నేషనల్ ఎల్డర్లీ పాలసీ ఇలాంటివి ఉన్నాయి, నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కూడా ఉంది అని చెప్పేసి మీరు క్లియర్గా రాయాలన్నమాట. అంటే మెయిన్స్ ఆన్సర్ మోడ్లో చెప్తున్నాను. సో ఓల్డ్ ఏజ్ కేర్ ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా చూసాం కదా, అందుకే వీళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. ఫ్యూచర్లో ఈ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఇప్పటి నుంచే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే హ్యాపీగా మనము వీళ్ళ ప్రాబ్లమ్ని ఏ ఇబ్బంది లేకుండా సాల్వ్ చేయొచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్ మెషర్స్తో మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, ఈ ఆర్టికల్ ఇంతవరకు ఈ నాలెడ్జ్ అనేది మీకు క్లియర్గా సరిపోతుంది. చూడండి అమ్మ, ఇది లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. ఈ ఆర్టికల్ ఏంటి ఇంపార్టెన్స్ చూడండి. పిఎంఎల్ఏ కేసెస్. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసెస్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసెస్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసెస్ అనేవి ఉన్నాయి. అవి అండర్ ట్రయల్స్లో ఉన్నాయి. అదంతా ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి? మనీని మనం ఎప్పుడు కూడా వైట్ సోర్స్లోనే ఇన్కమ్ చేయాలి. అంటే ఏంటి, ట్యాక్స్ కట్టి ఆ ట్యాక్స్ డిడక్ట్ అయిన తర్వాత వచ్చిన మన శాలరీని మాత్రమే మనం ప్యూర్ శాలరీ అంటాము. ట్యాక్స్ కట్టకన్నా ఇన్కమ్ అనేది మనం గెయిన్ చేస్తే దాన్ని బ్లాక్ మనీ అని అంటామన్నమాట. బ్లాక్ మనీ అంటాం. బ్లాక్ మనీ మనకి మళ్ళీ మన చేతుల్లో ప్యూర్గా రావడానికి జనరల్గా ఏం చేస్తారు, చాలామంది మనీ అనేది హవాలా చేస్తారనమాట. మనీ అనేది హవాలా చేస్తారు. వేరే కంట్రీకి పంపిస్తే దాన్ని హవాలాస్ అని అంటాం. ఓకేనా, హవాలా చేయడం అంటే ఇక్కడ ఉన్న కరెన్సీ రూపీస్ని వేరే కంట్రీలో డాలర్స్ కింద, ఇప్పుడు యూఎస్లో అనుకోండి డాలర్స్ కింద మార్చి ఈ డాలర్స్ని వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీ మళ్ళీ ఇండియాకి రూపీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీన్నే హవాలా ట్రాన్సాక్షన్ అని అంటాం అనమాట. దీన్నే హవాలా ట్రాన్సాక్షన్ అని అంటాం. వీటిని మనం మనీ లాండరింగ్ అని కూడా అంటాం అనమాట. అంటే ఇండియా నుంచి వేరే కంట్రీకి అక్రమంగా మనం ట్యాక్స్ కట్టని అమౌంట్ని పంపిస్తే దాన్ని మనీ లాండరింగ్ అని అంటాం. ట్యాక్స్ కట్టకుండా ఉన్న అమౌంట్ని మాత్రమే మనీ లాండరింగ్ అని అంటాం. ట్యాక్స్ కట్టిన తర్వాత మీరు వేరే కంట్రీకి వేస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనే అంటాం. ఓకేనా, ట్యాక్స్ కట్టకుండా వేసేదాన్ని మనం మనీ లాండరింగ్ అంటాం. ఇలాంటి మనీ లాండరింగ్ అనేవి ఎకానమీకి మంచిది కాదు. ఎందుకు ఎకానమీకి మంచిది కాదు? అసలు సోర్స్ అనేది ఎంత ఉందో తెలీదు, గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ మొత్తం క్లోజ్ అయిపోతుంది కదా. సో అందుకే బ్లాక్ మనీని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. కరప్షన్ అనేది చేయకూడదు, బ్లాక్ మనీ ఎంకరేజ్ చేయకూడదు. మనీ లాండరింగ్ వల్ల మరొక ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ ఏంటి అంటే, మనీ లాండరింగ్ చాలా వరకు టెర్రరిస్టులకి వాళ్ళకి చేరే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఎందుకు, ఇప్పుడు మీరు ఇన్కమ్ వస్తుంది, అది ట్యాక్స్ కట్టరు, ట్యాక్స్ కట్టకనే వేరే కంట్రీకి పంపిస్తారు, వేరే కంట్రీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసి అది ఎవరికో ఎలా రావాలి, అది డ్రగ్స్ రూపంలో కానీ లేదంటే గన్స్ రూపంలో కానీ అలా వస్తాయన్నమాట. అంటే టెర్రరిస్టులు కానీ ఎక్స్ట్రీమిస్టులు కానీ అవి ఆ విధంగా మారుతాయి. అందుకే మనీ లాండరింగ్ కానీ హవాలా ట్రాన్సాక్షన్స్ కానీ జరగకూడదు. ఓకేనా, అది ఇంటర్నల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ గురించి, సో ఇలాంటి మనీ లాండరింగ్ జరగకూడదు అని చెప్పేసి 2002లో ఒక యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ 2002 అంటాం. ఓకేనా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అంటాం. ఈ యాక్ట్ చాలా నీట్గా డిజైన్ చేయబడింది, చాలా స్ట్రిక్ట్గా డిజైన్ చేయబడింది అనమాట. ఏంటి, సెక్షన్ 45 ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటంటే, ఎవరైనా మనీ లాండరింగ్ చేస్తే వాళ్ళని కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇది ఒక కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. సార్ అంటే ఏంటో నేను ఒకసారి చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. కాగ్నిజబుల్, ఇప్పుడు ఎవరినైనా ఇండివిజువల్ని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ అనేది ఉండాలి. ఇండివిజువల్ని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ అని ఉండాలి. మీరు ఒకవేళ మనీ లాండరింగ్ చేస్తున్నారని తెలిసిందనుకోండి, అరెస్ట్ వారెంట్ లేకున్నా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. దాన్నే కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటామన్నమాట. ఓకేనా, పార్లమెంట్ యాక్ట్స్లో చెప్తుందన్నమాట ఏది కాగ్నిజబుల్ అఫెన్స్, ఏది కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు అని చెప్పేసి ఆ యాక్ట్లో
యాక్ట్లో చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ చేశారు అంటే ఏంటి, అరెస్ట్ వారెంట్ లేకుండా మీరు మనీ లాండరింగ్ చేస్తున్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అని మీనింగ్ అనమాట. కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఈజీగా బెయిల్ కూడా రాదనమాట. వాళ్ళకి బెయిల్ కూడా రాదు, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే బెయిల్ వస్తుంది. అంటే ఇన్ జనరల్గా ఇది అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, దీని మీద బెయిల్ కూడా రాదు అని మీనింగ్ అనమాట. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట. సో అయితే ఇష్యూస్ ఏంటి సార్, అయితే ఇష్యూస్ ఏంటి అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని చాలా గట్టిగా డిజైన్ చేయడం వల్ల కేసెస్ అనేవి అండర్ ట్రయల్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏంటి, ఎవరో వ్యక్తి మనీ లాండరింగ్ చేస్తున్నాడు అని అనిపించింది, అతన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఏంటి, అతని మీద విచారణ అనేది జరుగుతుంది, పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత టైం అవుతుందో ఎవరికి తెలుసు. ఆ ఇన్వెస్టిగేషన్ అనేవి ఇయర్స్ ఆన్ ఇయర్స్ అనేవి గడిచిపోతున్నాయి. అలాంటి వాళ్ళనే మనం అండర్ ట్రయల్స్ అని అంటాము. అండర్ ట్రయల్స్ అని అంటాం. అంటే ఏంటి, వీళ్ళు ఇంకా కోర్ట్ అనేది విచారిస్తుంది, పోలీసులు అనేవాళ్ళు ఇంకా వెరిఫికేషన్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. అలాంటి పీపులే ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ అండర్ ట్రయల్స్ ఎక్కువైపోవడం వల్ల జైల్స్ కూడా నిండిపోతున్నాయి అని మీనింగ్ అనమాట. ఈ ఆథర్ ఇంకో సెక్షన్ కూడా మెన్షన్ చేశాడు. ఏంటి, సెక్షన్ 436A సిఆర్పిసి సెక్షన్ 436A ప్రకారం ఇన్ జనరల్గా ఏముంటుంది, ఎవరైతే అండర్ ట్రయల్లో ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం ఏ పనిష్మెంట్ ఆ కేసులో వస్తుందో ఎక్సెప్ట్ డెత్ పనిష్మెంట్, వాళ్ళు అండర్ ట్రయల్లో హాఫ్ ఆఫ్ ది టైం ఉంటే వాళ్ళు సింపుల్గా రిలీజ్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనీ లాండరింగ్ చేస్తే మ్యాక్సిమం పనిష్మెంట్ మీకు 10 years అనుకోండి, మ్యాక్సిమం పనిష్మెంట్ 10 years అనుకోండి. అండర్ ట్రయల్లో మీరు 5 years గడిపేశారు అంటే సెక్షన్ 436A సిఆర్పిసి ప్రకారం మీరు బయటకు వచ్చేయచ్చు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినప్పటికీ కూడా మీరు బెయిల్ కింద బయటికి రావచ్చు. ఇది సెక్షన్ 436A. ఎందుకు, సిఆర్పిసిలో క్లియర్గా మెన్షన్ చేసింది, ఏదైనా ఒక హయ్యెస్ట్ పనిష్మెంట్ ఉంటే పలానా ఆఫెన్స్ కింద దాంట్లో హాఫ్ ఆఫ్ ది టర్మ్ అండర్ ట్రయల్లోనే గడిపేశారు అంటే వాళ్ళు బెయిల్ మీద బయటికి రావచ్చు. ఎందుకు, అండర్ ట్రయల్లోనే ఉండి అది ఒక 12 years 15 years అయిపోయింది అనుకోండి, జడ్జ్మెంట్ ప్రూవ్ అయిన దానికన్నా అండర్ ట్రయల్లోనే ఎక్కువ టైం ఉంటారు కదా, అందుకని సిఆర్పిసిలో ఈ సెక్షన్ అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. సో దీని మీద అర్జెంటుగా చాలా క్లియర్గా అంటే అండర్ ట్రయల్లో ఎవరెవరైతే ఉన్నారో ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేయాలి అని ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. ఇలాంటివి మీకు ప్రిలిమ్స్లో ఎలా యూజ్ అవుతాయి అంటే సెక్షన్ 436A ఆఫ్ సిఆర్పిసి ఏంటో మీకు చాలా క్లియర్గా తెలియాలి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ మీకు, ఓకేనా. 2002 ఈ యాక్ట్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. మెయిన్స్లో కూడా ఈ డేటాని మీరు యూజ్ చేయొచ్చు. మనీ లాండరింగ్ అంటే ఏంటో కూడా నేను క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎస్, ఆర్టికల్స్ ఇంతటితో క్లోజ్ అయ్యాయమ్మా. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.